అంగట్లో అన్నీ ఉన్నా అల్లిడి నోట్ల శని ఉన్నట్లు తయారైంది కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజల పరిస్థితి. కృష్ణా నది పక్కనే ప్రవహిస్తున్నా దాన్ని సరిగా వినియోగించుకోలేకపోతున్నారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన సాగునీటి ప్రాజెక్టులేమీ లేకపోవడంతో వందల కొద్దీ టీఎంసీల నదీ జలాలు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. ప్రకాశం బ్యారేజీ దిగువన 2 బ్యారేజీల నిర్మాణానికి హామీ ఇచ్చిన వైకాపా సర్కార్ తీరా చేతులెత్తేసింది. అరకొర బోరు నీరే పంటల సాగుకు దిక్కవుతోంది. కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన 2 బ్యారేజీల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని 2020లో సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఆ మాటిచ్చి 4 ఏళ్లైంది. ఎన్నికలు అయిపోయాయి. కానీ జగన్ ఇచ్చిన హామీ మాత్రం నెరవేరలేదు. కృష్ణానదిపై ప్రతిపాదించిన 2 బ్యారేజీల నిర్మాణం కలగానే మిగిలిపోయింది. ఫలితంగా కృష్ణా జిల్లాలో గతేడాది 2వ పంటకు నీరందలేదు. ఈ ఏడాది ప్రభుత్వం ఏకంగా క్రాప్ హాలిడే ప్రకటించేసింది. కృష్ణా వరద జలాలు 2019లో 799.13 టీఎంసీలు సముద్రం పాలవగా 2023 నాటికి అది 1325.10 టీఎంసీలకు పెరిగింది. 2024లో ఇప్పటి వరకు 67.96 టీఎంసీల జలాలు సముద్రంలో కలిసిపోయాయి. సముద్రం ఎగపోటుతో వచ్చే ఉప్పునీటితో భూగర్భ జలాలు కఠినంగా మారిపోతున్నాయి. దీనివల్ల పంట భూములు చౌడుబారే ప్రమాదమూ ఉంది. ప్రత్యేకించి దివిసీమ ప్రాంతమంతా ఉప్పుమయంగా మారిపోతుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీ దిగువన 2 బ్యారేజీలు, ఎగువన 1 బ్యారేజీ నిర్మించేందుకు నిర్ణయించింది. ప్రకాశం బ్యారేజీ దిగువన నిర్మించ తలపెట్టిన 2 బ్యారేజీలకు 200 కోట్లతో సవివర పథక నివేదికల్ని సిద్ధం చేసింది. మొదటి బ్యారేజీని ప్రకాశం బ్యారేజీకి 16 కిలోమీటర్ల దూరంలో కృష్ణా జిల్లా చోడవరం, గుంటూరు జిల్లా రామచంద్రాపురం మధ్య 2235.42 కోట్లతో నిర్మించాలని ప్రతిపాదించింది. రెండో బ్యారేజీని మోపిదేవి మండలం, బండికొల్లంక, రేపల్లె మండలం తూర్పుపాలెం మధ్య 2526 కోట్లతో నిర్మించాలని నిర్ణయించింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక 2 బ్యారేజీలకు 2020 సెప్టెంబర్లో స్టేజ్ 1 ఖర్చులు అంటే సర్వే, ఇతర అవసరాల కింద కొంత నిధులు విడుదల చేస్తూ జీవో కూడా జారీ చేసింది. 2022 ఏప్రిల్లో ఆర్వీ అసోసియేట్ అనే సంస్థ జలవనరుల శాఖకు సవివర నివేదిక అందజేసింది. కానీ ఇంతవరకు టెండర్లకు మోక్షం లభించలేదు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన వైకుంఠపురం వద్ద తెలుగుదేశం హయాంలో నిర్మించ తలపెట్టిన బ్యారేజీ డీపీఆర్ పై ఇంతవరకు టెండర్ కూడా పిలవలేదు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పొలాలకు సాగునీటితో పాటు ప్రజలకు తాగునీటిని సైతం అందించొచ్చు. భూగర్భ జలాలు వృద్ధి చెందడమే కాకుండా నీటిలో ఉప్పు శాతం కూడా తగ్గుతుంది. కరకట్టల కోతల్ని కొంతవరకు అడ్డుకోవచ్చు. ఇవేమీ పట్టించుకొని వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లు మొద్దు నిద్రలోనే జోగింది. ఇక్కడ కనుక బ్యారేజీ కట్టినట్లయితే నీళ్లు పుష్కలంగా ఉంటాయి. మాకు నీళ్లు స్టోరేజీ అయ్యి సముద్రంలో కలిసే నీటిని మనం ఇక్కడ నిల్వ చేసుకున్నట్లయితే పంటలు పండించుకోవడానికి రైతులకి బాగుంటది. సముద్రం ఇక్కడికి దగ్గరలో ఉండటం వలన ఉప్పు నీరు ఎదురు వచ్చి తాగే డ్రింకింగ్ వాటర్ కూడా ఉప్పు నీరుగా అయ్యే పరిస్థితి కనపడుతుంది. మాకు బోర్లో వచ్చే నీరు కూడా ఉప్పు నీరుగా అయ్యే ప్రమాదం ఉంది. సబ్మర్సిబుల్ వేసాం. అయ్యేసినా కూడా 1 గంట ఆడినాక వాటర్ అనేది తగ్గిపోయింది. కృష్ణా రివర్ ఇక్కడ దగ్గరలో ఉంది కానీ స్టోరేజ్ లేకపోవటానికి వాటర్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. జూన్ లో ఎప్పుడు నాట్లు వేసేవాడు ఫస్ట్ అట్లా. ఇప్పుడు నెల రోజులు లేట్ అయిపోయింది. లేట్ అవటం వల్ల కోతల్లో వర్షాలు వచ్చి దెబ్బతిన్నాయి పొలాలు. వాటర్ ఉంటే బోర్లు ఆడితే తొందరగా ముందల మేల్కొని నాట్లు వేసుకుంటాం. వాటర్ బాగా తగ్గిపోయిందండి కృష్ణా నదిలో. కాలువలో వెనకమొచ్చి మొత్తం పంటలు కూడా బాగా ఇదవుతుంది. బ్యారేజీ కట్టాలి. అది కట్టపోతే రైతులకి పంటలు ఇబ్బంది. కృష్ణా జలాలు పక్క నుంచి వెడుతున్నా వినియోగించుకోలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. బోరు నీటితో పంటలు సరిగా పండట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానది పక్కన వాటర్ రాలా, పట్టిసేమ నీళ్ళు వదల. మాకు పంటలు మేము బోరు నీళ్ళతో పెడుతున్నాం. బోరు నీళ్ళతో పెడితే పంట పండుతుందా, తక్కువ పంట పండుతుంది. బోర్లు కూడా కిందకి వెళ్ళినాయి. కృష్ణా ఇసుకంతా తోడేస్తారు. దాని మూలన వాటర్ లెవెల్ పడిపోయి ఆగస్టు, సెప్టెంబర్ లో కూడా మాకు కాలువలు రాలి. బ్యారేజ్ శాంక్షన్ అయిందన్నారు, కట్టాలి. బ్యారేజ్ కానీ కడితే మాకు బాగుంటుంది. స్టోరేజ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. బ్యారేజ్ కడితే స్టోరేజ్ ఉంటుంది. అసలు ఈ సంవత్సరం గేదెలు, పశువులకు కూడా నీళ్లు లేవండి. మొత్తం పూర్తిగా ఎండిపోయింది. గత 10-15 సంవత్సరాల్లో మేము చూడలేదండి ఇంత ఎండిపోవటం. పూర్తిగా ఎండిపోయిందండి కృష్ణా నది. బ్యారేజ్ ఎప్పుడో కడతారన్నారండి. పక్కలు కడతామన్నారు, కట్టలేదు. బోర్లు ఆడతల్లా. వానాకాలం సరిగ్గా నీళ్లు వడలేరు పడిపోతున్నాయి. కాలువకి నీళ్లు ఇవ్వండి లాస్ట్ లో. కాలువకేమో వానం లేక బోర్లు ఆడక ఎలమాలు పడిపోతాయి. కొత్తగా వచ్చే ప్రభుత్వమైనా 2 బ్యారేజీలు నిర్మిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.